అందరికీ నమస్కారం. మేమిప్పుడు మా ప్రకృతి వ్యవసాయ పండ్ల తోటలో మా దేశీ ఆవుల గత్తము మరియు వేపపిండి కలిపి మొక్కలకు వేస్తున్నాము. చూశారు కదా ఎన్ని వానపాములు ఉన్నాయో. లోపల ఇంకా చాలా ఉన్నాయి. చెప్పాలంటే నిజమైన వ్యవసాయదారులు ఈ వానపాములే. ఎందుకంటే ఈ వానపాములే భూమిని గుల్ల చేసి నీటిని భూమిలో ఇంకేలా చేస్తాయి. ఈ ఆహారాన్ని వానపాములు తిని ఇంకా మంచి పోషకాలను మొక్కలకు అందిస్తాయి. ఇంకా ముఖ్యంగా భూమిలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఈ ఆహారాన్ని మొక్క తీసుకునే రూపంలోకి మార్చి మొక్క వేర్లకు పోషకాలను అందిస్తాయి. ఈ విధంగా వర్షాకాలంలో గత్తం వేపపిండి కలిపి వేసుకోవడం వల్ల భూమిలో సంక్రమించే తెగుళ్లను అరికట్టడమే కాకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. కానీ గత్తానికి బదులుగా ఘనజీవామృతం వేసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా మొక్క చుట్టూ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా బొరిగితో గొప్పు చేసుకోవడం వల్ల మట్టిలో బాగా కలుస్తుంది. చూశారు కదా, దీన్ని వైట్ గ్రబ్ అంటారు. ఇది కుళ్ళిన పదార్థాలను మరియు మొక్క వేళ్ళను కూడా తినేస్తుంది. కాబట్టి ఇది మంచిది కాదు. ఈ విధంగా మట్టిని తిరగేసినప్పుడు అవి బయటపడతాయి.